సో ఈ సినారియోలో అసలు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏంటి, మనం డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. బేసిక్ నాలెడ్జ్ దాని గురించి తెలుసుకోవాలా. సరే, ఐరన్ డోమ్ అన్నాము, తర్వాత S-400 అన్నాము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మన ఇండియాని మనం ఫోకస్ చేసుకున్నాం అనుకోండి. ఆ ఇండియా ఫోకస్ చేస్తే మనం ఇండిజినైజేషన్ అనేది ఎలా ఉంది, మనకు స్వతహాగా మనము స్వయం సమృద్ధి సాధించామా లేదా అంటే సొసైటల్గా మనకు స్ట్రాటజికల్గా తీసుకుంటే మనం ఏం చేస్తున్నాం, S-400 సిస్టమ్ని మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఆ ఇండిజినైజేషన్ తీసుకుంటే దీనిపైన మనకు మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ రావడానికి పాసిబిలిటీ ఉంది. డిస్కస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండిజినైజేషన్ టెక్నాలజీ ఇన్ డిఫెన్స్ సెక్టర్ అని అడగచ్చు. అంటే రక్షణ రంగంలో మనము స్వయం సమృద్ధి సాధించడానికి మనం ఏ విధమైనటువంటి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం, ఏ విధమైనటువంటి స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం అనేటువంటి విషయాలపైన. అంటే ఇక్కడ ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు డెడికేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. స్ట్రాటజీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, పేషెన్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో మనకు ఒక డెడికేటెడ్గా ప్లాన్డ్గా మనం ఏ టాపిక్స్ చదవాలా, దీని నుంచి రీసోర్స్ ఏంటి, మనకు ఆ సోర్సెస్ని ఎలా కలెక్ట్ చేసుకోవాలి అంటే బేసిక్స్ బుక్స్ దగ్గర నుంచి మొదలుకొని డైలీ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి అంశాలపైన ఫోకస్ చేస్తే ప్రిలిమ్స్లో మనకు మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మెయిన్స్లో మనకు మ్యాక్సిమం స్కోర్ చేయాలంటే కొన్ని ప్రీ రిక్విజిట్స్ అనేటువంటి అవసరం. ఏంటంటే ఎందుకు అంటే ప్రిలిమ్స్కు మెయిన్స్కు అప్రోచ్ అనేది డిఫరెంట్ అవుతుందండి. ఎందుకంటే ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో ఉంటుంది, మెయిన్స్ అనేది మనకు డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్లో ఉంటుంది. సో డిస్క్రిప్టివ్లో మనం ఆన్సర్ చేయాలా అంటే ఇక్కడ కాన్సెప్టువల్ క్లారిటీ అనేది ఇంపార్టెంట్, అనలైటికల్ అబిలిటీ అనేది ఇంపార్టెంట్, టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఈ 3 ప్రీ రిక్విజిట్స్ అనేవి అవసరం. కాన్సెప్టువల్ క్లారిటీ అంటే ఒక మనం సబ్జెక్ట్ ఏం చదువుతున్నామో ఆ సబ్జెక్ట్ యొక్క అప్లికేషన్స్ ఏమున్నాయి, దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ పైన ఒక మన నోట్స్ అంటూ ఓన్ నోట్స్ అంటూ తయారు చేసుకోవాలి. ఎందుకంటే స్టాండర్డ్ మెటీరియల్ మనకు చాలా దొరుకుతుంది, ఇంటర్నెట్ అవైలబుల్ ఉంది. మనం ఏదైనా ఒక అంశం గురించి ఇప్పుడు చాట్ జీపీటీ అని డెవలప్ అయింది. ఆ చాట్ జీపీటీలో మనం ఒక్క పాయింట్ మనకు ఒక వర్డ్ కొట్టామంటే దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంది. ఆ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో మన ఎగ్జామ్కి రిలవెంట్గా మనము దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, దీనికంటూ మనకు షార్ట్ నోట్స్ అనేది ఒక మన నోట్స్ అంటూ మనం తయారు చేసుకోవాలి. ఆ విధంగా మనము ఒక సబ్జెక్ట్ పైన ఉన్నటువంటి సిలబస్లో ఉన్నటువంటి అంశాలని మన సొసైటీకి ఇంటర్లింక్ చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ డెవలప్ చేసుకుంటూ దానిపైన పూర్తిగా పట్టు సాధించాలి.